హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక దిస్ ఇస్ దీపిక అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఇన్ మై ఛానల్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసేసి ఉంటారు, నా మే మంత్ ఇన్కమ్ రివీల్ చేయబోతున్నాను అని చెప్పి. ఎస్, డెఫినెట్లీ రివీల్ చేద్దాం. బట్ డైరెక్ట్ అటాక్ ఎందుకు, చిన్న చిన్నగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ నడి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూసేయండి. సో యాజ్ ఐ వాజ్ ఇన్ మై పిఎంఎస్ టైమ్, సో అందుకని యోగా అనేది కొన్ని రోజులకి బ్రేక్ ఇచ్చేసి మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ టు మేక్ మై సెల్ఫ్ మోర్ కంఫర్టబుల్. కొంచెం స్ట్రెస్డ్ అయిపోయి ఉంటాం కదా, అండ్ ఈవెన్ మీరైనా కూడా కొంచెం మెంటలీ స్ట్రెస్డ్ అనిపించినా, కొంచెం లో అనిపించినా కూడా ట్రై టు డూ అ యోగా ఆర్ మెడిటేషన్ జస్ట్ ఫర్ అట్లీస్ట్ 10 to 15 minutes. ఓకే, అండ్ చాలా రోజులు అయిపోయింది మెడిటేషన్ అవన్నీ మర్చిపోయి. సో పక్కన అమ్మ ఉంటే అన్నీ అడుగుతున్నాను అనమాట, నెక్స్ట్ ఇదే కదా అదే కదా అని. అండ్ మీరు అనుకోవచ్చు పక్కన సిస్టమ్ ఉంది ఏంటి అని చెప్పి. ఎస్, నాకు ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ అనమాట, అందుకనే నేను రెండు ప్యారల్గా మేనేజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది సమ్మర్ హాలిడేస్ సీజన్ కాబట్టి మా తమ్ముడు కూడా మా ఇంట్లోనే ఉన్నాడు. అండ్ అప్పుడే గ్రీన్ టీ తాగుతూ ఉన్నాను. అండ్ హీ యూస్ టు లైక్ మామూలుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. అండ్ అస్సలు చాలా చేదుగా ఉంది. ఆ రోజు పొరపాటున నేను ఎక్కువసేపు పెట్టేశాను అనమాట స్టవ్ మీద. సో నువ్వు తాగు అని వాడిని విసిగిస్తున్నాను, నేనంటే ఇష్టమైతే తాగు ఒక్కసారి ప్లీజ్ 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 అనుకుంటూ. పాపం వాడు అస్సలు వద్దు అండు, అలా నా కోసం తాగేసాడు, అలా ఇరుక్కుపోయాడు. సో నా మే మంత్ ఎర్నింగ్స్ ఎంత అని చెప్పేసి చూద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఫస్ట్ అయితే నా బిస్గుర్కుల్ డాష్ బోర్డ్లోకి అయితే లాగిన్ అయ్యాను అనమాట. అండ్ కావాలంటే మీకు ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేసి కూడా చూపిస్తాను. ఇవాళ వచ్చేసి 4th of June. అండ్ నేను చూపించాలి అనుకుంటున్నది మే మంత్ అనమాట. అండ్ ఆర్సీబీ విన్ అయినందుకు బిస్గుర్కుల్ హ్యావ్ గివెన్ 18% ఆఫ్ గ్రాండ్ ఆఫర్ విచ్ ఇస్ అ లిమిటెడ్ టైమ్ ఓన్లీ. అండ్ మీ అందరికీ నేను స్టోరీలో కూడా మెన్షన్ చేశాను, ఇఫ్ యూ వాంటెడ్ టు యూజ్ దాట్ మీరు ఇవాళ మాత్రమే దాన్ని యూజ్ చేసుకోగలరు. ఓన్లీ ఆన్ 4th of June. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ మై అఫిలియేట్ ప్యానల్. చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ అయితే నేను మీకు నా మే మంత్ ఎర్నింగ్స్ అనేది చూపిస్తాను. యాజ్ యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ 94,800 రూపీస్ అనమాట. అండ్ ఎస్, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఏప్రిల్ మంత్ వచ్చేసి 46,000, మార్చ్ మంత్ వచ్చేసి 53,600, అండ్ అలాగే ఫెబ్ మంత్ వచ్చేసి 32,000 రూపీస్. అలా ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఎర్న్ అనేది చేస్తూనే ఉన్నాను. అండ్ అఫ్ కోర్స్ ఎందుకు అంత వేరియేషన్ అంటే ఇది నేను కంప్లీట్ నా పార్ట్ టైమ్గా చేస్తున్నాను కాబట్టి ఇట్ విల్ బీ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్. ఒకవేళ నేను ఈ మంత్ బాగా చేశాను అనుకోండి, ఐ కెన్ గెట్ మోర్ ఇన్కమ్ ఆన్ దాట్ మంత్. ఓకే, అండ్ మీ అందరికీ చెప్తున్నాను, అసలు నిజంగానే ఇంత ఎర్నింగ్ చేస్తారా? దట్ టు బై సిటింగ్ ఎట్ యువర్ హోమ్ అండ్ జస్ట్ ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ వెబ్సైట్ యూస్ చేసుకొని. ఎస్, ఇది ఎటువంటి ఫేక్ అమౌంట్ కాదు ఆర్ ఎటువంటి జస్ట్ నార్మల్ డమీ అమౌంట్ కూడా కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబ్సల్యూట్ ఇండియన్ రూపీస్ అనమాట. జస్ట్ 2% ఆఫ్ ట్యాక్స్ అనేది కట్ అయ్యి ఈ ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. అండ్ ఒక మేనిఫెస్టేషన్ అయితే పెట్టుకున్నాను, ఒక పర్టికులర్ గోల్ అయితే పెట్టుకున్నాను, ఖచ్చితంగా అది రీచ్ అవ్వాలి అని చెప్పి. సో డెఫినెట్లీ ఐ నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ దాట్. అండ్ అది ఏంటి అనేది మేబీ కొన్ని మంత్స్లో రివీల్ చేస్తాను. ఇఫ్ దాట్ గాట్ మేనిఫెస్ట్ అయితే కనుక డెఫినెట్లీ మీ అందరికీ రివీల్ చేస్తాను అది. బట్ మీన్ వైల్ ఈ ఇన్కమ్ అనేది చూపించడానికి నేను ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి, వై నాట్ ఓన్లీ షూటింగ్ నా మే మంత్ ఎర్నింగ్సే కాదు, ఒక సమ్ కైండ్ ఆఫ్ అమౌంట్ని విత్డ్రా కూడా చేద్దాం. అది ఎలా విత్డ్రా చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ నా ప్రొఫైల్ అనేది క్లిక్ చేసి నా ప్రొఫైల్ మీద వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది, వ్యాలెట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ముందుగానే ఇక్కడ ఒక పిన్ అనేది సెట్ చేసుకొని పెడతామన్నమాట. ద జెనరిక్ పిన్ అంటే ఒక పర్టికులర్ పిన్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది. అండ్ యాజ్ యూ కెన్ సీ ద అవైలబుల్ బ్యాలెన్స్, నేను ఈ మంత్ అనేది కంప్లీట్గా ఉంచలేదు, ఎప్పటికప్పుడు అవసరం ఉన్నప్పుడు నేను విత్డ్రా అనేది చేసుకుంటూ ఉన్నాను. అండ్ మీకు ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయాల్సిన పని ఏమీ లేదు. మీరు ఇవాళ ఎర్న్ చేశారు అని అంటే యూ కెన్ విత్డ్రా దట్ అమౌంట్ లైక్ ఇన్ 24 hours to 48 hours. మీరు ఆ 48 hoursలో మీ డాష్ బోర్డ్లో ఉన్న ఎర్నింగ్స్ అనేవి మీ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది, విచ్ ఈస్ బిస్గుర్కుల్ వ్యాలెట్. ఆ బిస్గుర్కుల్ వ్యాలెట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవ్వడం ఎంత సింపుల్ అండ్ ఎంత టైం పడుతుందో మీరు ఇప్పుడు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఉన్న అమౌంట్ మొత్తాన్ని విత్డ్రా చేసేద్దాం. మళ్ళీ ఫ్రెష్గా జూన్ మంత్వి సపరేట్గా మళ్ళీ విత్డ్రా అనేది చేద్దాం. సో ఇప్పుడు నా అమౌంట్ మొత్తం అనేది నేను విత్డ్రా చేస్తాను, మీరు కంప్లీట్గా చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఏదైతే చెక్ బాక్స్ ఉందో కంప్లీట్ ఓవరాల్ చెక్ బాక్స్ మీద నేను క్లిక్ చేశాను. అండ్ దెన్ ఇక్కడ విత్డ్రా చేశాను.
ఈ విత్డ్రా చేసిన దగ్గర నాకు వెంటనే ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ బిజ్గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే వస్తుందన్నమాట. జస్ట్ నౌ జనరేటెడ్. ఓకే, 247677 247677 కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ మీరు చూడొచ్చు లోడ్ అనేది అవుతుంది అండ్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పే అవుట్ ఇనిషియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పొచ్చింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లే ఉన్నారు, రైట్? అండ్ చూసారా, అవైలబుల్ బ్యాలెన్స్లో నుంచి నేను రిడీమ్ చేసిన అమౌంట్లోకి యాడ్ అయిపోయింది. సో నేను రిడీమ్ చేశాను అని చెప్పేసి అర్థం కదా. సో ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయ్యిందా లేదా? ఓకే, నేను మీకు ఒకసారి నా ఈమెయిల్లోకి వెళ్ళి చూపిస్తాను. ఈమెయిల్ కూడా వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందాకే నేను చెప్పాను ఇది నా ఈమెయిలే అనమాట, జయదీపిక నడికట్టు. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ అమౌంట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది, అండ్ గాట్ ఫ్రమ్ బిజ్గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంకా ఇవన్నీ నా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. బిజ్గురుకుల్ రాజోర్ పేరుతో టైఅప్ అయింది కాబట్టి ఆ టీం నుంచి మాకు మనీ అనేది జనరేట్ అయింది. ఓకే, అండ్ దాంతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను అని చెప్పాను. సో నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట, ఎస్బీఐ. దానికి యోనో ఎస్బీఐ అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్స్ ఉంటుంది. దాంట్లో కూడా నేను బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చూపిస్తాను. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. సో ఐఎమ్ జస్ట్ టైపింగ్ ద పిన్. మీ ముందే చూపిస్తాను. అకౌంట్స్, ఐ హోప్ యూ గైస్ కెన్ సీ. అకౌంట్స్లోకి వచ్చాను. ఓకే, ఇది క్లిక్ చేశాను అండ్ దెన్ ట్రాన్సాక్షన్స్, ఐ థింక్ ట్రాన్సాక్షన్సే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను గైస్. యా, మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడే అమౌంట్ క్రెడిట్ అయింది 4th of June బిజ్గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, అండ్ ఎప్పుడు క్రెడిట్ అయింది అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. మీరు చూస్తున్నారనే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇఫ్ కనిపించకపోతే ఐ విల్ ట్రై టు స్క్రీన్ షాట్ రాదు దీంట్లో. సో అందుకనే నేను స్క్రీన్ షాట్, మీకు తెలిసే ఉంటుంది ఇట్స్ ప్రైవసీ పాలసీ, ఎక్కడ కూడా మనం స్క్రీన్ షాట్ తీయడానికి అవ్వదు యోనో ఎస్బీఐలో. సో మీకు కనిపించిందని అనుకుంటున్నాను. అండ్ యా, ఇవాళ నేను చెప్పింది 2 things చెప్పాను. ఒకటి నా మేమంత్ రివీల్ చేశాను, ఇంకొకటి విత్డ్రా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు, ఒక ప్లేస్లో ఉండి సింగిల్ క్లిక్తో ఎంత ఈజీగా నా బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నానో మీరు చూడండి. ఇంకా స్టిల్ ఇది మీరు నమ్ముతారా నమ్మరా అనేది ఇంకా మీకే వదిలేస్తున్నాను. బిజ్గురుకుల్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. భారతీయ ఉద్యోగరత్న అవార్డు కూడా వచ్చింది. యాజ్ యూ కెన్ సీ హియర్, నేను వీడియో కూడా ప్లే చేస్తాను, అవార్డు తీసుకున్నది. Mr. Rohit, he is a co-founder of Bijgurukul Private Limited. He is an expert in public speaking, sales, marketing and entrepreneurship. Bijgurukul is an ethics having a different platforms for the people for their benefit. So congratulations to Mr. Rohit Kumar ji. Please be on the dais. इन्हें हम सम्मानित कर रहे हैं भारतीय उद्योग रत्न पुरस्कार से. Bijgurukul Private Limited and EdTech platform providing new age digital skill to people of the nation. देश के प्रति काफी अच्छा कार्य, इस कार्य के लिए इस यंगेस्ट सीईओ को दिया जा रहा है ये पुरस्कार भारतीय उद्योग रत्न. Congratulations to you and wish you all the best. అండ్ ఇంకా ఎవరికైనా మినిమల్ డౌట్స్ ఉండి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బట్ ఈ డౌట్స్తో ఆగిపోతున్నాను అని అనుకుంటే కనుక డెఫినెట్లీ మీరు నాకు మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ యా, దిస్ ఇస్ హౌ మై డే వెన్స్. అండ్ నా క్లయింట్స్కి ఇవాళ ఒక బ్యాచ్కి మీటింగ్ అనేది చెప్పాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత నాదే ఇంకా మళ్ళీ నెక్స్ట్ కొత్తగా ఏం చేయాలి అనే ఒక థాట్స్లో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో హోప్ యూ ఎంజాయ్. సీ యూ అగైన్, బాయ్. ఇంకా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గైజ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఈ వీడియో కింద కమెంట్స్ పెడితే కనుక మేబీ నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కమెంట్స్లో ఇవ్వలేకపోవచ్చు. సో డెఫినెట్గా ఎవరికైతే క్వైరీస్ ఉన్నాయో నేను కమెంట్ సెక్షన్లో పెట్టిన ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో దట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీరు పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అయ్యి మాట్లాడి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కమెంట్ సెక్షన్లో 24 hours అయితే ఆన్లో ఉండలేం కాబట్టి జస్ట్ కనెక్ట్ మీ ఆన్ వాట్సాప్. నేను స్క్రీన్ మీద కూడా వాట్సాప్ నెంబర్ ప్లేస్ చేస్తాను అండ్ అట్ ది సేమ్ టైం నా కమెంట్ సెక్షన్లో కూడా వాట్సాప్ నెంబర్ అనేది ప్లేస్ చేస్తాను. హోప్ యూ ఎంజాయ్డ్. లవ్ యూ ఆల్. బాయ్.